ఛానల్ మినీ కుకింగ్ జోన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మినీ ఎగ్ మ్యాగీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మినీ ఎగ్ మ్యాగీ చాలా త్వరగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని దానిపైన మినీ కుక్కర్ని పెట్టుకోవాలి. ఇందులో మ్యాగీ ఉడికించుకోవడానికి 2 మినీ గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మ్యాగీని వేసుకోవాలండి. మ్యాగీ వాటర్లో మునగాలండి. మూత పెట్టుకోవాలి. మూత తీసి చూద్దాము. మ్యాగీ ఉడికిందండి. మినీ స్పూన్తో కలుపుకుందాము. ఎంత చక్కగా ఉడికిందో చూడండి మ్యాగీ. ఉడికిన మ్యాగీ కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది వేడయ్యేలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకుందామండి. ఉల్లిపాయలు కట్ చేసుకుందాము. క్యారెట్ను సన్నగా తురుముకుందాము. ప్యాన్ వేడెక్కిందండి. ఇందులో కొద్దిగా ఎక్కువనే పోసుకుందాము ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్ తురుమును వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మినీ స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత గ్రీన్ బఠానీని స్వీట్ కార్న్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఫ్రై అయ్యాయండి వెజిటేబుల్స్. అందులో చిటికెడు పసుపు, తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. వెజిటేబుల్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇందులో మ్యాగీ మసాలాని వేసుకోవాలి. తర్వాత ఒక ఎగ్ని వేసుకోవాలి. మినీ స్పూన్తో ఎగ్ని నెమ్మదిగా కలుపుకోవాలి. ఎగ్ వాసన పోయి వెజిటేబుల్స్కి ఎగ్ మంచిగా పట్టిందండి. ఎగ్ మంచిగా కలిసేటట్టు కలుపుకొని అందులో మ్యాగీని వేసుకోవాలి. మ్యాగీ ఎగ్ మసాలాకి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మ్యాగీ మొత్తం కలిసిపోయాక పొయ్యి బంద్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ఎగ్ మ్యాగీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ట్రై చేయండి. అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.